హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకొచ్చి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, ఈ 3 ఇయర్స్ ఆఫ్ విల్లా లివింగ్‌లో మాకు జరిగిన గుడ్ ఎక్స్‌పీరియన్సెస్, అట్లనే బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్, హానెస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసినవన్నీ కూడా చెప్దామనుకుంటున్నానండి. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటూ నేను మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ ఏం చేశానో ఒకటి ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా మందిలాగే మాకు కూడా విల్లా ఉండాలి అనేది ఒక డ్రీమ్ అండి. బట్ నాకు ఈ 3 ఇయర్స్ ఆఫ్ విల్లా ఎక్స్‌పీరియన్స్ తర్వాత నేను కొన్ని విషయాలైతే తెలుసుకున్నాను. సో, మనం చాలామంది ఏంటంటే విల్లాలో ఉంటే చాలా పీస్‌ఫుల్ మార్నింగ్స్ ఉంటుంది. లష్ గార్డెన్, ఫ్రెష్ ఎయిర్స్, స్లోగా ఉంటుంది లైఫ్ అనేది మనం అనుకుంటూ ఉంటాము. నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఉంటాయండి. పీస్‌ఫుల్ మార్నింగ్స్, గార్డెన్, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇట్ ఆల్సో కమ్స్ విత్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటుందనమాట. సో, మనం డైలీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓన్లీ గార్డెనే కాదండి. ఇంట్లో గూడా మనం డైలీ మెయింటెనెన్స్ అయితే ఉండాలి. అప్పుడే నీట్‌గా ఉంటుంది ఇల్లనేది. అండ్ గార్డెన్ ఎట్లా అంటే మనకి ఓన్లీ ఒక్కసారి మనం మొక్కల్ని పెట్టేసేసి మనం తీసేయడం కాదు కదా! గార్డెన్ అంటే మనం ఎప్పుడూ కేర్ చేస్తూనే ఉండాలనమాట. సో, గార్డెన్ కేర్ అండ్ అట్లాగే సీజనల్ చేంజెస్ వల్ల కూడా మనం గార్డెన్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం మొక్కల మీద ఒక కన్నేసి ఉంచాలండి. ఎప్పుడు పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది. అట్లాగే మంత్లీ వన్స్ ఫెర్టిలైజర్స్ ఇచ్చి ఫీడ్ చేస్తూ ఉండాలి. అండ్ మొక్కకి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా మనమే మొత్తం కేర్ చేయాలి. సో, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్. ఓన్లీ గార్డెనే కాదు. ఇంకా విల్లా అంటే మనకి గార్డెన్ ప్లస్ హోమ్ ఉందనుకోండి. ఇంకా హోమ్ కూడా మనకి లోపల మెయింటెనెన్స్ చాలానే ఉంటుందనమాట. ఇప్పటికి వచ్చినప్పటి నుంచి 3 ఇయర్స్ అవుతుంది. బట్ ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటూనే ఉందనమాట ఏదో ఒకటి. అండ్ ఇది లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. అంటే ఎట్లా అంటే ఇది మనం ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటున్నాము అనిపిస్తూ ఉంటుందండి నాకైతే. సో, ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే కమ్యూనిటీస్‌లో ఓసీ రాకముందు కొన్ని పనులు చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే కొన్ని పనులకి యాక్సెప్టెన్స్ ఇస్తారనమాట. సో, ఇప్పుడు లెట్ అస్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ షేడ్ ఉందనుకోండి. కార్ షేడ్ ఫస్ట్ ఓసీ రాకముందు ఎవ్వరికీ యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత యాక్సెప్ట్ చేశారు. సో, ఇంటికొచ్చిన తర్వాత అట్లా చిన్న చిన్న పనులు ఏదో ఒకటి చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను షేర్ చేశాను. వాటర్ కూడా లీకేజ్ అవుతుంది అని చెప్పి. సో, అండ్ ఎక్స్టర్నల్ వాల్స్ మేము వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించామండి. ఇదే కాదండి మనకి చాలా మెయింటెనెన్స్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ మనకి రెయిన్స్ పడేటప్పుడు వాటర్ లీకేజెస్ కార్ షేడ్స్ నుంచి రావచ్చు. లేకపోతే ఇంట్లోనే రావచ్చు. సో, వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలనమాట. ఇవే కాదు ప్లంబింగ్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం లైఫ్ లాంగ్ ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. మనం క్లియర్ చేసుకుంటూనే ఉంటాము. ట్యాప్స్ కానీ లేకపోతే డెన్‌లో డ్రిప్ ఇరిగేషనే కావచ్చు. అండ్ ఇట్లాంటి మెయింటెనెన్స్‌వి కొన్నైతే ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న మొక్క బాంబూ ప్లాంట్ లక్కీ బాంబూ. యాక్చువల్‌గా ఇది నేను మీషోలో 3 ఇయర్స్ బ్యాక్ అయితే తెప్పించానండి. సో, అప్పటినుంచి గ్రోత్ అయితే పెద్దగా లేదు. కొంచెమే ఉంది. ఎందుకంటే పాట్ కూడా చిన్నదే. అయితే ఈ మధ్యన అది నేను షేడ్ లేని ప్లేస్‌లో పెట్టేశాననమాట. అది యెల్లోగా అయిపోయినాయి అన్నీ కూడా. తప్పు నాదే. నేను పెడదాం పెడదాం మారుద్దాం అనుకుంటూనే నేను అట్లా పెట్టేశాను. సో, ఫైనల్లీ అది మొత్తం యెల్లో అయిపోయింది. సో, పైన వరకు తీసి మళ్ళా వేరే పాట్‌లో అయితే పెట్టాను. సర్వైవ్ అవుతుందో లేదో చూడాలి. సో, ఇట్లాగా మనం అవుట్‌డోర్ ప్లాంట్సే కాదండి. ఇండోర్ ప్లాంట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, అందుకనే మాక్సిమం ఏంటంటే అవుట్‌డోర్‌లో ప్లాంట్స్ ఉండేటప్పుడు ఇండోర్‌లో మనం కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. జస్ట్ ఇన్ కేస్ మీకు మెయిడ్స్ అవైలబిలిటీ ఉండి మీకు 24/7 చేసే వాళ్ళు ఉంటే గనక మీరు ప్లాంట్స్ కూడా ఎక్కువ మెయింటైన్ చేసుకోవచ్చు. సో, నేను గార్డెన్‌లోనే కాదండి. సో, మనం ఇంట్లో గూడా ప్రతి పార్ట్ ఎప్పటికప్పుడు నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. సో, లివింగ్ రూము ఒకరోజు డైనింగ్ రూమ్, ఒకరోజు కిచెన్, ఒకరోజు బెడ్‌రూమ్స్ అట్లాగా నేను చేసుకుంటూ వస్తాననమాట. రూమ్ బై రూమ్ అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఫిజికల్‌గా మనము ఎంత వర్క్ చేసినా కూడా మనకి ఫినాన్షియల్‌గా కూడా చాలా మెయింటెనెన్స్ అయితే అవుతుంది విల్లా ఉంటే. ఒకటి హయ్యర్ మెయింటెనెన్స్ ఇంట్లో ఉంటుంది. అండ్ అట్లాగే గార్డెన్‌కి కూడా మనం అమౌంట్ పెట్టాల్సొస్తూ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటుందండి. అండ్ గార్డెనింగ్ కాస్ట్ కూడా మనం ఇప్పుడు ఎవరినైనా గార్డెనర్‌ని పిలిచామనుకోండి. సో, 1500 పర్ డే అయితే ఛార్జ్ చేస్తారు. సో, ఎన్ని డేస్ చేస్తే అన్ని డేస్ అనమాట. సో, వాటర్ యూసేజ్‌ని బట్టి మనకి వాటర్ బిల్ వస్తుంది. అండ్ రిపేర్స్ ఏమైనా ఉంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. సో, అపార్ట్మెంట్ లివింగ్ కన్నా కొంచెం కంపారిటివ్‌లీ విల్లా లివింగ్ అయితే మెయింటెనెన్స్ కాస్ట్‌లు కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే. అండ్ మనకి
అవుట్‌డోర్‌లో కూడా స్పేస్ ఎక్కువుంటుంది కదా! కంపారిటివ్‌లీ విల్లాలో కంపేర్ చేస్తే. గార్డెను, అట్లాగే పార్కింగ్ అండ్ యుటిలిటీ ఏరియా అండ్ సైడ్‌లో చిన్న సందైతే ఉందండి. సో, ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఈజీగా 1 అవర్ అయితే పడుతుందనమాట. సో, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ప్రాపర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ని చెప్తున్నారు విల్లు వర్త్ లివింగేనా అని చెప్పి మీరు చెప్పట్లేదేంటి అనుకోకండి. సో, నిజంగా మీరు గార్డెనింగ్ ఎంజాయ్ చేస్తూ, నేచర్ మంచిగా ఉండాలి. ఒక పీస్‌ఫుల్ మార్నింగ్స్ ఉండాలి. అంటే మనం కొంచెము టైం అయితే స్పెండ్ చేయాలండి. మన ఇల్లు మనం నీట్‌గా ఉంచుకోవడంలో తప్పు లేదు. చాలామంది విల్లాస్‌లో మాక్సిమమ్ వాష్ ఏరియా అంతా కూడా కింద పెట్టుకున్నారు. నేనైతే కొంచెము ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే పెట్టుకున్నానండి. సో, సీబీఆర్‌లో అయితే పెట్టించాను వాషింగ్ మిషన్. దీనికి అవుట్‌లెట్ కనెక్షను సీబీఆర్ బాత్రూమ్‌కైతే ఇచ్చేసాననమాట. సో, ఎందుకు అట్లాగంటే నాకు బట్టలు మనం పైనే విడుస్తాం కాబట్టి అక్కడే వాషింగ్ మిషన్ ఏసుకొని పుల్లీస్ కూడా సీబీఆర్ బాల్కనీలో పెట్టిచ్చేసాను. సో, ఈజీగా ఉంటుంది వర్క్ అని అట్లా పెట్టిచ్చేసాననమాట. నేను అపార్ట్మెంట్ లివింగ్ అండ్ విల్లా లివింగ్ లైఫ్ స్టైల్స్‌తో కంపేర్ చేస్తే ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉన్నాయి. మనకి బెస్ట్ చాయిస్ ఏంటనేది మన లైఫ్ స్టైల్ మీద, ప్రయారిటీస్ మీద అండ్ అట్లాగే మనం టైం ఎట్లా స్పెండ్ చేయాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అనిపించింది నాకైతే. ఇంతకుముందు అపార్ట్మెంట్ లైఫ్‌లో ఉండేటప్పుడు ఏంటంటే స్పేస్ అసలు ఉండేది కాదు. చెట్లు పెంచాలన్నా అదొక పెద్ద ప్రాజెక్ట్ లాగా ఉండేది. ఓన్లీ 4, 5 మొక్కల వరకు పెట్టామంటే ఇంకా బాల్కనీ మొత్తం నిండిపోయేదనమాట. అండ్ బాల్కనీ కూడా చిన్నది కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా చేయటానికి నాకు ఇబ్బంది అయ్యేదనమాట. ప్రాపర్‌గా సెటప్ అయితే లేదండి అపార్ట్మెంట్ లివింగ్‌లో ఉండేటప్పుడు. సో, అందుకనే ఇట్లా ఓపెన్ స్పేస్‌లో కొంచెం గార్డెనింగ్ చేసేటప్పుడు మనకి స్కోప్ ఎక్కువుంటుంది గార్డెనింగ్ చేయటానికి. అదొకటి నచ్చింది నాకిక్కడ బాగా. మంది గార్డెన్ ఉండాలనుకుంటారు. గార్డెనింగ్ చెయ్యరు. బట్ చూడటానికి గ్రీనరీ ఎక్కువుండాలి అట్లా అనుకుంటూ ఉంటారు. బట్ మనం ఎంతో కొంత మేట్స్ మీద డిపెండ్ అవ్వాలి. లేదు అంటే మనమే ఇంకా ఛాన్స్ తీసుకోవాలండి. సో, అట్లాంటి వాళ్ళే గార్డెన్ పెట్టుకోండి. ఎందుకంటే గార్డెన్ చూస్తున్నప్పుడు ఒకలాగా ఉంటది. బట్ అది చేస్తూ ఉంటే మనకేంటంటే కొంతమందికి బ్యాక్ పెయిన్స్ రావచ్చు. కొంతమందికి వేరే వేరే ఇష్యూస్ రావచ్చు. అదేంటంటే ఇష్టంతో కూడుకున్న పననమాట. సో, మనం ఇష్టంగా చేస్తే అది కష్టంగా అనిపించదు. మనం టైం కమిట్మెంట్ తీసుకోవాలి. అండ్ మనకి చాలా జీల్ ఉండాలనమాట. గ్రీనరీ ఇంట్లో ఉండాలి అంటే గనక ఓన్లీ మేట్స్ మీద డిపెండ్ అయితే సరిపోదు. మనం కూడా ఎంతో కొంత చేస్తేనే అవుతుందని నాకనిపించింది. మేము చేసుకోలేము అంటే గూడా మనం గ్రీనరీ ఉండాలి అంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. క్రోటాన్స్ మొక్కలు వేసుకొని వన్స్ ఇన్ మంత్ గార్డెనర్‌ని పిలిపించుకొని మీరు వాటి వరకు మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతదనమాట. గ్రీనరీ ఓన్లీ త్రూ మనకి పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇవే ఉండాలని ఏం లేదు. క్రోటాన్స్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. సో, అదొక ఆప్షను. లేదు మనకి అన్ని టైప్స్ ఉండాలి అంటే లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్రోటాన్స్ ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇట్లా ఉండాలి అంటే డైలీ గార్డెనర్‌ని కూడా పెట్టుకోవచ్చండి. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ ఖర్చుతో కూడుకున్న పని అంతే. లేదు అంటే ఇంక మనం ఛాన్స్ తీసుకొని ఇంకా వర్క్ చేయాలి. సో, ఇవి నాకు కనిపించిన కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే అవండి. అంటే మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఆల్సో టైం ఎక్కువ మనం కమిటెడ్‌గా చేసుకోవాలి. అప్పుడే ఇల్లు నీట్‌గా ఉంటుంది అని అనిపిస్తుంది. అండ్ మాక్సిమము ఇంకా కమ్యూనిటీ ఇష్యూస్ అయితే కొన్ని ఉంటాయి. అవి ఇంకా నార్మల్‌గానే ఎవరి కమ్యూనిటీలో వాళ్ళకి ఉంటూ ఉంటుందండి. అది నేను జనరలైజ్ చేసి చెప్పలేను. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటదండి. అవన్నీ టెంపరరీ మనకి క్లియర్ అయిపోతూ ఉంటది. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇంకా మీకు కొన్ని కమ్యూనిటీస్‌లో అయితే ఇంకా మరీ రోడ్ క్లీనింగ్స్ అట్లాంటివి లేకుండా ఉంటాయి. ఇది ఇంకా అది ప్యూర్ లక్ అనమాట. అది మనం ఇంకేం చేయలేము. విల్లా కమ్యూనిటీలోనే ఉండాలని ఏం లేదండి. అపార్ట్మెంట్ లివింగ్‌లో కూడా ఇష్యూస్ అనేవి కామన్. మేము ఆల్మోస్ట్ 3, 4 ఇల్లులైతే మారాము. ఎక్కడ ఇష్యూస్ అక్కడే ఉన్నాయి. సో, ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఏ ఇల్లు ఉండదండి. అదైతే పక్కా చెప్పగలను. అండ్ నాకు అన్నీ చూసుకున్న తర్వాత నాకు అడ్వాంటేజెసే ఎక్కువ అనిపించింది. మెయిన్‌గా ఏంటంటే మార్నింగ్ పీస్‌ఫుల్ వాకింగ్ ఉంటదండి. సో, డైలీ కమ్యూనిటీలో వాక్ చేస్తున్నప్పుడు చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది. మనం పండించిన కూరగాయలతో మనం వంట చేసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడ కాకర తీగ యాక్చువల్‌గా ఏమైందంటే నేను దానికి ఏమి తాడు కట్టలేదు. అయితే ఇక్కడ అల్లమంద క్లైంబర్ అయితే ఉందండి. దాన్ని పట్టుకొని పైకైతే వెళ్ళిపోతుంది. అందుకే కాకరకాయలు కూడా పైకి వెళ్ళిపోతుందనమాట. సో, అందుకనే వాటిని కట్ చేయడానికి కొంచెం ఇబ్బందయితే పడ్డాననమాట. సో, కాకరకాయలు అప్పుడప్పుడు ఒక్కొక్కటి వస్తా ఉంటే అన్నీ సేవ్ చేసి ఒక
పావు కిలో పైనే ఉంది. వాటితో కర్రీ అయితే చేసేసాను. చూసారా ఎంత ప్లెజెంట్‌గా ఉందో. లాస్ట్ 1 వీక్ నుంచి క్లైమేట్ అయితే ఇట్లానే ఉందండి. సో, ఎప్పుడు నేను నిమిషం నిమిషానికి గార్డెన్‌కి వెళ్ళటం, చూసుకోవటం, అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇవాళ క్లైమేట్ అనుకోవటం ఇదే జరుగుతుంది. చెప్తే మీరు నిజంగా ఓవర్ అనుకుంటారేమో నాకు తెలీదు గానీ, చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. ఇంకా రాంబో చోచోలకి ఎగ్స్ అయితే ఫీడ్ చేయాలండి. సో, వాటి కోసం ఒక 2 ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్గే ఫీడ్ చేస్తా. లేదు అంటే 2, 2 పెడతా. లేదంటే 1 ½ అట్లా పెడుతూ ఉంటాను. బేస్డ్ ఆన్ మార్నింగ్ మీల్. ఎందుకంటే ఎగ్స్‌లో యెల్లో పార్ట్ కూడా ఎక్కువ పెట్టకూడదండి. సో, ఏజ్ పెరుగుతుండే కొద్దీ మనం కొంచెం ఎగ్స్ గూడా కొంచెం తగ్గిస్తేనే బెటర్. సో, అందుకనే రాంబోకి కూడా ఏంటంటే వైట్ పార్టే ఎక్కువ పెడుతున్నాను. సో, యెల్లో పార్ట్ ఎక్కువ పెట్టట్లేదనమాట. అండ్ ఇవాళ చెప్పాను కదా! కాకరకాయలు అప్పుడప్పుడప్పుడు ఒకటి వచ్చిందని. సో, వాటినైతే సింపుల్‌గా ఫ్రై చేసేస్తున్నాను. దాంతో పాటు సొరకాయ పెరుగు పచ్చడి అయితే చేసేస్తున్నాను. జనరల్‌గా సొరకాయ పెరుగు పచ్చడితో దొండకాయ ఫ్రై అయితే బావుంటదండి. బట్ దొండకాయలు లేవు. కాకరకాయలు కూడా బావుందనమాట. సో, వాటితో ఇంకా సింపుల్‌గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, ఇంకా బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా! సో, ఎప్పటికప్పుడు నేను డైరెక్ట్‌గా ఇట్లాగా పోసేస్తానండి. ఇంకా స్టోర్ చేసుకోవడం అట్లా ఏముండదు. ఇంకా ఇక్కడ దోసకాయ గూడా వేశాను. ఇక్కడ చూసారా చిన్న చిన్న దోసకాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో, అది వాటి సైజే అంతండి. వాటికి సైజ్ పెద్దగా లేదు. బట్ చాలా పుల్లగా ఉంది. కర్రీ గూడా చాలా టేస్టీ ఉంది. సో, ఎవరో ఇచ్చారు నాకు. నేను వేశాననమాట. సర్లే అని చెప్పి వేస్తే అవి చక్కగా కాయలొస్తున్నాయి ఇప్పుడు. ఇంకోటండి, ఈ విల్లా మెయింటెనెన్స్ విషయానికొచ్చేపాటికి మనకి సమ్‌టైమ్స్ హెల్పర్స్ కూడా కరెక్ట్ టైంలో మనకి దొరకరనమాట. సో, అది కూడా ఒక ఇష్యూ లాగే అనిపిస్తుంది నాకు. సో, మనకి కరెక్ట్‌గా ప్రాపర్ మెయిడ్ దొరికారనుకోండి ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఇన్ కేస్ గనక మనకి సరిగ్గా దొరకలేదంటే మాత్రం చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు క్లీనింగ్‌కి రోబోసు, అంట్లకి డిష్ వాషర్సు వాటి వచ్చేసినా కూడా మనం ఎంతో కొంత ఇంట్లో పనైతే చేయాల్సొస్తది కదా! సో, క్లీనర్స్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ విల్లా మనము లగ్జరీ అనుకుంటాం కానండి. సో, విల్లా మనం ఎంత సింప్లిఫై చేసుకోగలిగితే అంత సింపుల్‌గా ఉంచుకోవడం బెటర్. ఈవెన్ ఫర్నిచర్ అయినా కానీ, లేకపోతే ప్లాంట్స్ ఎక్కువ ఎక్కువ ఇండోర్‌లో పెట్టేసుకొని మళ్ళా వాటినన్నీ సరిగ్గా మెయింటైన్ చేయలేక అవి చచ్చిపోతూ ఉంటే అవన్నీ కాకుండా మనం ఏంటంటే సింపుల్‌గా ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ అని అనిపించింది నాకు. అంటే నేను కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి. ఇండోర్ ప్లాంట్స్ మనం కొంచెం మెయింటెనెన్స్ కొంచెం టఫే ఉంటదనమాట. మనకి ఇండైరెక్ట్ లైట్ తగలని ప్లేసెస్‌లో పెడితే మాత్రం ఎప్పటికప్పుడు ప్లాంట్స్ పోతూ ఉంటే మనం మళ్ళా కొత్తగా పెట్టుకుంటూ ఉండాలి. వాటికన్నా కూడా అసలు పెట్టకపోవడం బెటర్. లేదు అంటే మనీ ప్లాంట్స్ లేకపోతే స్నేక్ ప్లాంట్స్ ఇట్లాంటివి మాత్రం పెట్టుకోవాలి. లేదు అంటే గనక ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. నా సజెషన్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ లేని ప్లాంట్స్ లైక్ పోథోసు, స్నేక్ ప్లాంట్స్ ఇట్లాంటివి పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ అక్కడక్కడ పెట్టుకోండి. సో దట్ ఏంటంటే న్యాచురల్ లుక్ అయితే ఉంటుంది. లుక్ కోసం పెట్టుకోవడమే గానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఈ న్యాచురల్‌వి ఏంటంటే అట్‌లీస్ట్ కొంచెం మనకి ఫ్రెష్ ఎయిర్ ఉంటది కాబట్టి పెట్టుకోమని చెప్తున్నాను. సో, మనకంత గార్డెన్ ఉండేటప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఫ్రెష్ ఎయిర్ ఎక్కువే ఉంటది కాబట్టి మనకి ఇంట్లో గూడా పెట్టుకొని మళ్ళా వాటిని మెయింటెనెన్స్ చేయలేక వాటిని చంపేయటం అంత కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు. అందుకని నేను మాక్సిమం ఏంటంటే ఒక్కొక్కటి ఇంకా అవాయిడ్ చేద్దాము ఇండోర్ ప్లాంట్స్ కూడా అని అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ తీసుకెళ్ళి అవుట్‌డోర్‌లో పెట్టేశాను. అట్లాగే నేను చాలా పెద్ద మొక్క తీసుకున్నానండి. రూ. 1000 పెట్టి చైనా డాల్. అది ఇండోర్‌లో సర్వైవ్ అవుతది అని చెప్పారు. సరే అని చెప్పి నేను ఇండోర్‌లో పెట్టాను. కొంచెం బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ కూడా వచ్చేది. బట్ ఎందుకో గాని అది సర్వైవ్ అవ్వలేదు. దాని తర్వాత అవుట్‌డోర్‌లో పెట్టాను. అవుట్‌డోర్‌లో పెడితే మొత్తానికి వాడిపోయి ఆకులన్నీ రాలిపోయిందనమాట. సో, అందుకనే ఏంటంటే నర్సరీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మన ఇండైరెక్ట్ లైట్ అయితే ఖచ్చితంగా ఏ ప్లాంట్‌కైనా కావాలి. సో, అందులోనూ ముఖ్యంగా ఈ చైనా డాల్ అలాంటి ప్లాంట్స్ అయితే మాత్రం అస్సలు లోపల సర్వైవ్ అవ్వదండి. సో, బాగా బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయితే ఉండాలి. సో, అట్లాంటివి మనకి జరిగినప్పుడు కొంచెం బాధగా ఉంటదనమాట. సో, వాటిని చచ్చిపోవడం చూస్తూ బాధపడడం కంటే కూడా అవాయిడ్ చేసేయడం బెటర్. అండ్
ఈ ప్లాంట్స్ కూడా మనకి చాలా కాస్ట్ అవుతూ ఉంటది. నేను మాక్సిమము గార్డెన్‌లో ఉన్న ప్లాంట్స్ అన్నీ త్రూ ప్రాపగేషన్ చేసినవే అనమాట. లేకపోతే సీడ్స్ ఆల్రెడీ పడి వస్తాయి కదా! సో, అట్లాంటివి ఎక్కువుంటాయి. ఎక్కువ ప్రాపగేషన్ చేసినవేనండి. ఈవెన్ హ్యాంగింగ్ ప్లాంట్స్‌లో గూడా నేను ఫ్లవర్స్ ఉండాలి అని చెప్పి మళ్ళా సీజనల్‌గా తెచ్చుకొని వాటిని మళ్ళా అటు ఇటు చేసి ఇవన్నీ అయితే చేయలేదనమాట. నాకు ఇష్టమే ఫ్లవరింగ్ ప్లాంట్స్. కాకపోతే ఏంటంటే అవన్నీ మెయింటెనెన్స్‌తో కూడుకున్న పనులు. సో, సీజన్ వచ్చేటప్పుడు ఇప్పుడు పెటూనియాస్ ఉన్నాయి. ఓన్లీ వింటర్ వరకు వస్తది. వాటి సీడ్స్ తెచ్చుకొని, మొలకలు తెచ్చుకొని, దాని తర్వాత ప్లాంటింగ్ చేసి, మళ్ళా అయిపోయాక మళ్ళా వేరే ప్లాంట్ పెట్టి, ఇవన్నీ కాకుండా మనకేంటంటే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ లేకుండా చూసుకోవాలనమాట. మనం వేసిన ప్లాంట్స్ అనేవి మెయిన్‌గా చూసుకోవాలి. లైక్ పెస్ట్ అటాక్ ఉందా? లేకపోతే ఫర్టిలైజర్ ఇవ్వాలా? వాటరింగ్ చేయాలా? ఈ 3 హైయెస్ట్ ప్రయారిటీ. అంతేగాని సీజనల్‌గా నేను వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనండి. ఎందుకంటే నాకు అంటే కొంచెం పెద్దగా ఉండేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పనులు మనం తగ్గించుకోవడం బెటర్ అనమాట. సో, ఎక్కువ గ్రీనరీ ఉండేలాగుంటే సరిపోతుంది నాకు. అండ్ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కదా! సో, ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీంట్లో మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నామనుకోండి ఆ చేదు ఫ్లేవర్ అయితే పోతదనమాట. కొంతమంది ఉప్పు, పసుపు వేసి కొంచెంసేపు నానబెట్టి పిండేసి అవన్నీ చేస్తారు. బట్ నేను డైరెక్ట్‌గా ఇట్లాగే ఫ్రై చేసేస్తాను. చేదేం అనిపించదు. నేను చిన్నప్పటి నుంచి అలవాటే కొంచెం చేదు తినడం. సో, అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. కొంతమంది ఏంటంటే ఇంక అట్లా చేసుకుంటారు. లాస్ట్‌లో బెల్లం కూడా వేసుకుంటారు కొంతమంది. సో, ఫైనల్‌గా సొరకాయ కర్రీ ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక పెరుగు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. లేకపోతే పెరుగు విరిగిపోతుంది. అదొకటి చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి విల్లాస్‌లో ఏంటంటే సెక్యూరిటీ కన్సిడరేషన్స్ కూడా ఎక్కువ చూసుకుంటూ ఉండాలండి. మనకి ఎంత మనం సీసీ కెమెరాస్ పెట్టినా కూడా మనం ఎప్పటికప్పుడు అవుట్‌డోర్స్ పెద్దగా ఉండేటప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. మాకు జర్మన్ షెపర్డ్ ఉన్నాడు కాబట్టి మాకు కొంచెం ధైర్యంగా ఉంటదండి. ఎందుకంటే అస్సలు మనకు కొంచెం చిన్న సౌండ్ వచ్చినా కూడా బాగా కేర్ చేస్తాడు. గార్డ్ మోడ్‌కి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా జర్మన్ షెపర్డ్స్ వల్ల అదొక బెనిఫిట్ అయితే ఉంటది. సో, ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే వాళ్ళకి కొంచెం పెట్స్ ఉంటే గూడా అది బెనిఫిట్ అవుతదండి. అదొకటి నాకు అనిపిస్తూ ఉంటది ఎప్పుడైనా గానీ. అంటే మనం ఎంత గ్రిల్స్ ఉన్నా, ఏదున్నా కొంచెం పెట్స్ ఉంటే కొంచెం ఆ ధైర్యమే వేరు అనమాట. మనకి కొంచెం లో మెయింటెనెన్స్ లివింగ్ ఉండాలి. అండ్ ఎక్కువ టైం లేదు మెయింటెనెన్స్‌కి లేదు అంటే కనుక ఖచ్చితంగా మీరు అపార్ట్మెంట్స్‌కే వెళ్ళిపోవడం బెటర్ అండి. మీరు ఎవరినన్నా చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ బావుంది, మనం గూడా కొనుక్కుంటే బావుంటది. ఇట్లా కాకుండా మీ లైఫ్ స్టైల్‌కి మీకు ఏది సూటబుల్ అవుతుందో మీరు అట్లా చూస్ చేసుకోవడం బెటర్. అండ్ మాక్సిమం విల్లాస్ అన్నీ ఔట్‌స్కర్ట్స్‌లోనే ఉంటుంది. అండ్ ట్రావెల్ ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ చాలామందికి ఏంటంటే కొంచెము మాల్స్‌కి వెళ్ళే అలవాటు ఉంటది. కొంతమందికి రెస్టారెంట్స్‌కి ఫ్రీక్వెంట్‌గా అలవాటు ఉంటదనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌ని కలవాలి. ఇట్లా ఉంటూ ఉంటారు. అంటే ఎవరి లైఫ్ స్టైల్‌ని బట్టి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా! సో, వాళ్ళేంటంటే కొంచెం విల్లాస్‌లో ఉండటానికి కొంచెం టఫ్‌గానే అనిపిస్తుందండి. వాళ్ళకి కొంచెం ఆ లోన్లీ ఫీలింగ్ అయితే ఉంటదనిపిస్తది నాకు. మనకి ఆ లోన్లీ ఫీలింగ్ అనేది స్టార్టింగ్‌లోనే ఉంటదండి. అది కూడా మనకి ఓవర్ టైమ్ ఏంటంటే నైబర్స్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. సో, మనము క్లబ్ హౌస్‌లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ పరిచయం అవ్వటము, లేకపోతే ఫెస్టివల్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి సో, ఆటోమేటిక్‌గా అడాప్ట్ అయిపోతాము. సో, అదేం పెద్ద ఇష్యూ కాదు. జస్ట్ ఇన్ కేస్ మీకు మరీ లోన్లీగా ఫీల్ అవుతాము. అట్లాగా మేము ఎవరు లేకపోతే ఉండలేమంటే గనక సో, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఔట్‌స్కర్ట్స్‌లో ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇప్పుడు కమ్యూనిటీ లివింగ్ అంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు కదండీ! ఖచ్చితంగా వాళ్ళకి కూడా అది కొంచెం లోన్లీ ప్లేసే. సో, వాళ్ళు మనకి ఖచ్చితంగా అడాప్ట్ అయిపోతారు. దాంట్లో పెద్ద వరీ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు. నాకు తెలిసి అదే పెద్ద మేజర్ డిసడ్వాంటేజ్ అనుకోను. అండ్ ఇంకోటేంటంటే మెయిన్‌గా ఈ మెయింటెనెన్స్ ఇష్యూస్, గార్డెను ఉంటే ఈ పనులు, ఈ మనీ వైస్ మనకి ఎక్కువ ఖర్చు అవ్వటము, సో, రిపేర్ వర్క్స్ ఇట్లాంటివుంటాయి. సో, ఇది మాత్రమే నాకనిపించింది. సో, అదర్ దాన్ దట్ అన్నీ కూడా బావుందండి. అండ్ అంటే ఇక చెప్తున్నా కదా! పర్సనల్ లైఫ్‌ని బట్టి కూడా ఉంటాయి. కొంతమందికి ఇంకా మాల్స్ అవి లేకపోతే ఉండలేరు. మాకట్లా ఏం ఉండదు. రెస్టారెంట్స్ కూడా ఇప్పుడేంటంటే ఫస్ట్‌లో ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది గానీ, మనకిప్పుడు కమ్యూనిటీస్ వస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్‌గా రెసిడెన్షియల్ డెవలప్ అవుతున్నట్టు. రెసిడెన్షియల్ డెవలప్ అవుతుందంటే రెస్టారెంట్స్ అన్నీ వస్తాయన్నమాట.
అండ్ నాకు కనిపించిన ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, ఏదైనా ఖచ్చితంగా కార్ ఉండాలండి. టూ వీలర్ మీద మనం ఓఆర్ఆర్ మీద వెళ్ళలేం కాబట్టి, కార్ ఉండాలి కాబట్టి, కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఉండాలి. షాపింగ్ అవంతా కూడా నేను మాక్సిమము అమెజాన్, మీషో, మింత్రా నుంచే పర్చేస్ చేస్తాను. సో, మాక్సిమం నేను ఆఫ్‌లైన్ చేసేది చాలా రేర్ అనమాట. సో, వెళ్ళినా కూడా కొంచెము ఏదైనా శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోవాలి అనేటప్పుడే తీసుకుంటాను. మాక్సిమము డ్రెసెస్ అవన్నీ కూడా మింత్రా, మీషో వీటిల్లోనే తీసుకుంటానండి. సో, అవి కూడా నాకు బానే నచ్చుతాయి. నేను స్టార్టింగ్ బిఫోర్ సిటీలో ఉండేటప్పుడు కూడా అట్లాగే పర్చేస్ చేసుకునేదాన్ని. సో, ఇప్పుడు అది నాకు పెద్దగా డ్రాబ్యాక్ ఏమనిపించదు. బట్ కొంతమందికేంటంటే షాప్‌కెళ్ళి తీసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటది కదా! సో, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఔట్‌స్కట్స్‌లో ఉంటే ఏంటంటే, కొంచెం మనం ట్రావెల్ చేసి ఎళ్లి తెచ్చుకోవాలి కదా! సో, మినిమమ్ అప్ అండ్ డౌన్ 2 అవర్స్ పడతది. సో, అదొక డ్రాబ్యాక్ లాగా ఉంటదనమాట ఔట్‌స్కట్స్‌లో ఉండేటప్పుడు. అదొకటి కొంచెం అనిపిస్తది నాకు. సో, ఫైనల్లీ వంట రెడీ అయిపోయింది. ఇంకా కాకరకాయ ఫ్రై అట్లాగే పెరుగు చట్నీ అయితే చేసేసుకొని, ఇంకా ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. సో, నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నానండి. 3 ఇయర్స్ ఆఫ్ విల్లా లివింగ్. సో, మీకేమైనా డిఫరెంట్‌గా ఉందా? మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? మీకు విల్లా లివింగ్ ఇష్టమా? ఫ్లాట్ లివింగ్ ఇష్టమా? సిటీలో ఉండటం ఇష్టమా? ఔట్‌స్కట్స్‌లో ఉండటం ఇష్టమా? ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. నేనైతే కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.